హృదయాలలో స్థిరంగా ఉన్నటువంటి శివశక్తికి ఈరోజు ఈ కళ్యాణం నిత్య కళ్యాణం చేయుగాక. శివుడు అంటేనే జగత్తులో జరిగేటువంటి శుభ పరిణామం. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. ఎవరికైనా మంచి జరగాలి అంటే శివనామం చేయాలి. మన వంశానికి మంచి కీర్తి రావాలి అంటే శివనామం కావాలి. శ్రేయస్సు అంటాం. ఈ శ్రేయస్ శబ్దాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహ. మనది కాని ధర్మాన్ని మనకు తెలియనటువంటి కర్మను ఆచరించడానికి వెళ్ళినప్పుడు నైపుణ్యం లేకపోవటం వలన దాంట్లో భయం కలుగుతూ ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే దాంట్లో అనుమానం లేనటువంటి చక్కనైనటువంటి ఒక్కసారితో చేస్తేనే అది సరిగ్గా, ఇంగ్లీష్లో చెప్పాలంటే పర్ఫెక్ట్గా రావాలి అంటే పూర్వజన్మలో పుణ్యం ఉంటే ఈ జన్మలో నైపుణ్యం వస్తుంది. లేదంటే పుణ్యం పోతుంది, నై మాత్రం మిగులుతుంది, ఏమీ లేదు. కాబట్టి అంతటి నైపుణ్యం ఏ జన్మలోనైనా సరే జన్మని వెంట పెట్టుకుని వెంటపడి వచ్చి నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి తత్వం పురాణంలో వెతికితే అది ఒక శివుడే చేస్తున్న పని. పరశురాముడు పుట్టాడు, భార్గవరాముడిగా ఉన్నాడు ఆయన. శివుడు ప్రత్యక్షమయ్యి, అయినా నువ్వు ఆవేశ అవతారం అయ్యా, లోకంలో ధర్మాన్ని కాపాడాలి, కాబట్టి ఉన్నటువంటి అధర్మాన్నంతా నిర్మూలన చేయటానికి నువ్వు ఉద్యమించు అని చెప్తే, మీరేమిటి ధర్మాన్ని కాపాడటం ఏమిటి, నేను వేదం చదువుకొని యజ్ఞయాగాలు చేసుకునేటువంటి బ్రాహ్మణుని నేనేం చేయాలి అన్నాడు. కాదయ్యా, నీ శక్తి అవతారం దీనికోసమే, నువ్వు సాక్షాత్తు మూర్తి భవించినటువంటి నారాయణ స్వరూపానివి అని ఆయనకు ఒక గండ్రగొడ్డలు ఇచ్చి ఆయన లేకి శివుడు ప్రవేశిస్తే అప్పుడు జరిగింది ప్రారంభం పరశురామ అవతారానికి. ఏ పురాణానికైనా, ఏ యుగానికైనా, ఏ తత్వానికైనా, ఏ వ్యక్తికైనా సరే అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి శివుడే. కాబట్టి దీన్ని మనం తెలుసుకొని, ఇందాక మన సుబ్రహ్మణ్యం గారు ఒక కథ చెప్పారు, అది మనం ఇంతకుముందు ఎప్పుడో పోయిన శివరాత్రికి స్మరించుకున్నట్టుంది. అలాగా రుద్రావతారం ఆ నృసింహస్వామి గారిని కూడా బ్రహ్మదేవుడు కీర్తిస్తూ హిరణ్యకశిప ధ్వంసం, హిరణ్యకశిపుణ్ణి రాక్షసత్వం నుంచి ఆయనకు మోక్షాన్ని కలగజేసినప్పుడు ఆనాభేర్ బ్రహ్మణో రూపం, నాభి వరకు నా శక్తి నీలో ఉందయ్యా నరసింహస్వామి వారిని కీర్తిస్తూ చెప్తున్నారు. ఆగళాత్ వైష్ణవం ఓపుకు, నాభి నుంచి కంఠం వరకు విష్ణువు నీకు శరీరంగా ఉన్నాడు. ఆశీర్షాత్ రుద్రం ఈశానం, నాసిక వరకు రుద్రుడు, ఆ పైన ఈశ్వరుడు. తదగ్రే సర్వత శివం. అంటే శివుడిని చెప్పడానికి బ్రహ్మదేవుడికి కూడా తెలియదు, చెప్పలేదు. ఆ పైనంతా శివం అంటే ఏమిటి? మంగళం. శంభుం ఈశానం ఈడే. కాబట్టి ఆయన మంగళకరుడు, శంభుడు, ఈశానుడు అంటే విద్యలకు అధిపతి ఈశానుడు, మనసును నియంత్రించేటువంటి వాడు శంభువు.
మంగళప్రదుడైనటువంటి వాడు మంగళాన్ని మనస్సుని నియంత్రించుకుంటూ ఎప్పుడైతే సకల విద్యా స్వరూపుడైనటువంటి పరమాత్మను మనం స్మరణ చేస్తూ ఉంటామో అదే శివరాత్రి. కాబట్టి శివం అనేటువంటి రాత్రి మంగళప్రదమైనటువంటి రాత్రి, లింగోద్భవానికి మూలమైనటువంటి రాత్రి. ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్. నిన్న రాత్రి 12 గంటల ఆ ప్రాంతానికి జ్యోతిర్లింగం పుట్టి అటు పాతాళానికి ఇటు నభస్థలాంత పర్యంతము కూడా వ్యాపించినటువంటి ఏ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు అంతామృతై. కాబట్టి జ్యోతిస్ఫాటిక లింగం స్ఫటిక వర్ణంలో ఉన్నటువంటి, స్ఫటిక వర్ణం అంటే ఎవరు చూస్తే వారికి వారిలా కనిపించేది స్ఫటికం అంటే శుద్ధ స్ఫటికం, అచ్చు గుద్దినట్టుగా పటము కట్టినట్టుగా అర్థంలో మనం చూసినట్టుగా ఒక జ్యోతిస్వరూపం. ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతై. పూర్ణ ఇందువు యొక్క అమృతత్వాన్ని తన లోపల పెట్టుకొని ఉద్భవించినటువంటి జ్యోతిర్లింగం. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగం ఎక్కడుంది అంటే ఈ కళ్యాణ వేదిక మీద కళ్యాణ పార్వతీ శివస్వరూపంగా మనందరికీ అమృతాన్ని పంచిపెట్టడానికి బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమాన. పైగా ఆయన కంటిలో రుద్రుడు అగ్ని దాచుకొని ఉన్నాడు, కానీ శరీరం అంతా కూడా భసిత హిమరుచ, చల్లటి దేహాన్ని ఎప్పుడూ. అందుకే శివరాత్రి రోజు చలి కూడా మాయమైపోతుంది, రేపటి నుంచి వేడి పెడుతుంది, మనకు వేసవి ప్రారంభమవుతుంది. కాబట్టి కళ్ళల్లో అది నుదుటిన అగ్ని, కంఠంలో విషము, దేహమంతా చల్లదనము, నెత్తిన గంగ, ఆ పక్కనే చంద్రుడు. చూడండి ఎన్ని వైరుధ్యాలు ఉన్నా కూడా అన్నీ తనలో తాను కలుపుకొని ఇవన్నీ మనుషులో ఉన్నాయి. మనం మాట్లాడితే కఠినంగా మాట్లాడితే విషం, ఆప్యాయంగా మాట్లాడితే అమృతం. శుచిగా శుభ్రంగా ఉంటే గంగ, తనలో ఎటువంటి ఆలోచన పెట్టుకోకపోతే చంద్రుడు, దేహంలో శక్తిని సంపాదించడానికి ధర్మాన్ని ఆచరిస్తే పార్వతి, అదే కాకుండా ఆ పార్వతిని వదిలేస్తే శివుడు కాస్త శవం. ఏదైనా సరే దేహంలో శివుడు లేని, పార్వతి లేని శివుడు ఎలా ఉన్నాడు అంటే కొన్ని యుగాలు, వేల యుగాలు ఆయన సమాధి చైతన్యంలో ఉన్నాడు. మళ్ళీ అమ్మవారి హిమవత్ పుత్రికగా జన్మించిన తర్వాత ఈయన కళ్ళు తెరిచాడు. కాబట్టి శరీరంలో శక్తి లేకపోతే ప్రపంచంలో గడ్డిపోచ కూడా కదలదని శంకర భగవత్పాదులు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితమన్నారు. ఇవన్నీ కూడా ఈవేళ మనం భక్తిగా కళ్యాణాన్ని తిలకించటానికి ఒక 4 వాక్యాలను స్మరించుకునే సత్సంగ వేదికగా ప్రతి సంవత్సరం అంటూనే ఉంటాం. ప్రతి సంవత్సరం ఈ మాట గుర్తు చేస్తున్నాం. చూసారా, నిన్న వచ్చిపోయినట్టుంది. పోయిన శివరాత్రి మళ్ళీ నేను సంవత్సరానికి ఒకసారి వచ్చేది ఇక్కడికి. మీకు ఎలా అనిపిస్తుంది? నిన్న స్వామివారు ఎప్పుడో ఒక 4 రోజులు, వారం రోజుల క్రిందట ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయారు, మళ్ళీ అప్పుడే వచ్చినారంటే అప్పుడే వచ్చేసింది. కాలం వేగమైంది. కాలం ఎప్పుడు మారలేదు, కానీ కాలంలో వేగము, నెమ్మది అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ వేగానికి మనస్సుని మనం వేగపరిస్తే దేహం కూడా ఆయుక్షీణం జరుగుతుంది. కాబట్టి ఆయుర్దాయము అనేటువంటిది మనకు కావాలి అంటే మనస్సుని నిదానపరుచుకోవాలి, ధర్మాన్ని ధరించాలి, ధర్మమైనటువంటి కర్మలను ఆచరించాలి. ఎందుకు ధర్మాన్ని ఆచరించాలి? ఒక మాట చెప్పి కళ్యాణానికి వెళ్దాం. మిమ్మల్ని ఎవరు రక్షిస్తున్నారు? ఒక మాట మనం ఆలోచిస్తాం. నన్ను మా తల్లి తండ్రి రక్షిస్తున్నారు, వాళ్ళిద్దరిని ఎవరు రక్షిస్తున్నారు? ఈ వాడ, ఈ దేశం రక్షిస్తుంది, దీన్ని ఎవరు రక్షిస్తున్నారు? ఏదో రాజులో పోలీసు వాళ్ళు ఎవరో వాళ్ళని ఎవరు రక్షిస్తున్నారు? ఆ శాఖను ఎవరు రక్షిస్తున్నారు? ఒక దేశం, ఆంధ్రదేశం, వాళ్ళని ఒక భారతదేశం, వీళ్ళని ఇంకో దేశాలు ఏమి రక్షించట్లే. ఇక్కడే పనిచేస్తుంది ఒక ధర్మం. దేశాన్ని ధర్మమే రక్షించాలి. అందుకే ధర్మే హంతి ధర్మో హంతి నహన్యతే, ధర్మ ఏవ హతో హంతి ధర్మో హంతి నహన్యతే. ఆయనలారా, నిన్ను చంపేది ధర్మమే, నిన్ను రక్షించేది ధర్మమే. కాబట్టి ఆ ధర్మాన్ని మనల్ని కాపాడుతున్నది మన ధర్మము. ధర్మాన్ని వదలబడటం వలన మనము పాడైపోతున్నాము. ధర్మం అనేటువంటిది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, ఏదైతే సనాతన ధర్మం అని మనం అనుకుంటున్నామో అది రక్షణ, అది ఆచారం కాదు, అది మూఢనమ్మకం కాదు, అది ఒక మతం కాదు, అది ఒక జాతి కాదు, మన ప్రాణం. అందుకే ఈరోజు ఎందుకు అన్ని అకృత్యాలు లోకంలో జరుగుతున్నాయి?
మానసికంగా ఎందుకు మనమంతా భయంగా ఉన్నాము, ఎక్కడ సంతోషం లేకుండా ఉన్నాము, ఎక్కడ మనకు ఒక సంతృప్తి లేదు. దేవాలయానికి వెళ్ళినా ఏదో ఒక గొడవ, బయట ఉన్నా ఒక గొడవ, సెల్ ఓపెన్ చేసినా గొడవ, టీవీ చూసినా గొడవ, ఇంట్లో చిన్నపిల్లలకి ఏదైనా చెప్తే గొడవ, పెద్దవాళ్ళ మాట వినకపోతే గొడవ. ఎందుకు జరుగుతుంది అంటే ధర్మం సత్యం. అందుకే ధర్మయేవ హతోహంతి ధర్మోహంతి నహన్యతే ధర్మమేవ సదా కుర్యా ధర్మో రక్షతి రక్షిత. ధర్మం రక్షించాలి. ఇది మనం తిరుమలకు పోతుంటే ప్రతి చోట కూడా ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనము రక్షించటము అంటే ఆచరించటం. అది ఆచరిస్తే ధర్మమే మనల్ని కాపాడుతుంది. అందుకే విభీషణుడికి చిరంజీవత్వం వచ్చింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే రావణుడు నాకు మరణం లేని మరణం కావాలన్నాడు. అయ్యే పని కాదయ్యా అది. ఇది ఎందుకంటే నీ కోరిక మరణం కావాలని కోరుకుంటున్నావు. మరణం లేకుండా అంటే కావాలి. చూడండి, దైవ భాషలో మనం చాలా జాగ్రత్తగా నా కొడుకు బాగుండాలి అయిపోయింది, నాకు ఇల్లు కావాలి అయిపోయింది, అటు కోరుకోకూడదు. దేవుడి దగ్గర ఇస్తాడు ఆయన. మీకు ఇవి ఇచ్చేది మన జన్మెత్తాము అంటే పోయే లోపల మనకి ఏమి ఇవ్వాలో ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోతాడా చెప్పండి? ఏ పక్షపాతం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా మనకి ఇచ్చేది దేవుడు ఒక్కడే. పక్కనున్న కనీసం ఒక వయసు అయిన తర్వాత తల్లిదండ్రులు ఇస్తారో లేదో తెలియదు, కొడుకులు అయినా కూడా మనకు పెడతారో లేదో తెలియదు, కానీ ప్రాణం పోయేంత వరకు పెట్టేది పరమాత్మ ఒక్కడే. అది నీకు తెలియదు, కానీ వచ్చినప్పుడు అయ్యో పరమాత్మ అంట. జాగ్రత్తగా మనమందరం కూడా కలిసి ఉండి ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ రోజుల్లో చాలా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎలా ఉండాలి అంటే అడ్డమైనటువంటి వ్యాఖ్యానాలు విని ఆ అడ్డమైనటువంటి వాటి యందు మనస్సును ఉద్వేగపరుచుకోకుండా, భయపడకుండా, మన దగ్గరగా ఉన్నటువంటి దేవాలయాల్లో మనం చేయవలసినటువంటి అనాది సిద్ధమైనటువంటి కర్మలు ఇక్కడ బాగా ఎందుకు మేము ప్రతి సంవత్సరం పిలవగానే వస్తాము అంటే ఒకటే పద్ధతి. దీన్నే మనం సనాతనం అంటున్నాం. వస్తాం, ఒక అరగంట కూర్చుంటాం, నలుగురికి ప్రసాదం ఇస్తాం, స్వామివారికి నమస్కారం పెట్టుకుంటాం, హాయిగా వెళ్ళిపోతాం, మీ పాటికి మీరు చేసుకుంటాం, ప్రశాంతంగా ఉన్నది. ఇది కావాలి లోకానికి. భక్తిలో ఎక్కడ కూడా కల్మషం పూసేసి రకరకాలైనటువంటి భావజాలాన్ని ప్రదర్శించి ఏం లేదు. ఎందుకంటే ఒకే ఆచార్యుడిని చూస్తున్నాం. మిగిలిన చోట్ల మారిపోతూ ఉంటారు. ఆచార్య బ్రహ్మాదులందరూ కూడా ఆ స్థితిని బట్టి మారిపోతుంటారు. కానీ ఒక పద్ధతిలో మనము అతుక్కుపోయి అదే పద్ధతిని ఆచరిస్తాం చూశారా, అది చాలా గొప్పదైనటువంటి మార్పు లేనటువంటి పద్ధతి కావాలి. మార్పులు మన మనసులో రావాలి, పద్ధతిలో కాదు. శివరాత్రి ఎప్పుడైనా సరే 24 గంటలే ఉంటుంది, శివాభిషేకంతోనే ముగుస్తుంది. నవరాత్రి 9 రోజులే ఉంటుంది. కాలంలో ఎప్పుడు మన ధర్మంలో మార్పులు కాలంలో క్రియలో చెప్పలేదు, కానీ మనిషి మాత్రం భావజాలంలో మార్పు వచ్చి క్రియను మార్చే ప్రయత్నం దగ్గర లోకమంతా వికటిస్తుంది. దాన్నే అధర్మం అంటున్నాం. కాబట్టి పెద్దలు చెప్పిన దాన్ని ఆచరిద్దాం, తర్వాత తరానికి ధర్మాన్ని అందిద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్వధర్మం నిధనం శ్రేయ. ఇది భగవద్గీతకంతా ఒక మాట చెప్పాలి అంటే అది మూలమైనటువంటి మాట. రెండవది అరణ్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాన్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యం. ఎవరైతే అన్యభక్తి అన్య చింతనలు లేకుండా ఏకభక్తిగా నన్ను పూజిస్తాడో వాడి యోగక్షేమాన్ని నేను వహిస్తా అని చెప్పడం కూడా రెండోదే. కానీ దానికంటే ముందు వేరేటువంటి మాట ఇదే. ఏమిటి? స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. కాబట్టి పరధర్మము అనేటువంటిది ఈరోజు నీకు పెద్దలు చెప్పింది కాకుండా పక్కింటి వాడు మన హిందువే కానీ వాడేదో చెప్తున్నాడంటే కూడా చేయటానికి అనధికారము. ఇంట్లో మన తల్లిదండ్రుల ప్రమాణం, ఇంకెవరో చెప్పేది ప్రమాణం కాదు, మన ఆచారం ప్రమాణం. అది చెయ్యాలి, అప్పుడే మనకు శ్రేయస్సు. కులదేవతారాధన వదలకూడదు, పితృదేవతారాధన వదలకూడదు, మన దేవాలయాల్లో ఉండేటువంటి ఆచారం వదలకూడదు, మన పెద్దలు చెప్పినటువంటి మాటను తప్పకూడదు. ఈ 4 చేసినంత వరకు మీకు ఒక రక్షా వలయం ఎప్పుడూ కూడా ఒక అద్భుతంగా ఒక దేశాన్ని రక్షించేటువంటి ఒక మిలిటరీ ఫోర్స్ లాగా మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది ఆ దేవత. ఎప్పుడైతే వదిలేస్తామో బయట వాళ్ళందరికీ కూడా మనం లోకు అయిపోయి ఆ లోకంలో ఎటు కాకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈవేళ శివుడికి పాదాలు పట్టుకొని మనం ప్రార్థించవలసింది ఒకటే. దేశంలో వైరుధ్యాలుగా కనిపించేటువంటి వివిధ తత్వాలు కూడా వాళ్ళ ధర్మాలు ఆచరించుకున్నా సరే మన ధర్మాన్ని, మనకున్నటువంటి గౌరవాల్ని మనం కాపాడుకుంటూ పరస్పర గౌరవంతో భారతదేశం ఎప్పుడూ కూడా మర్యాద దేశం. భారతదేశం శ్రీరామచంద్ర ప్రభువు ఎప్పుడూ కూడా మర్యాదను ఎక్కడ ఉల్లంఘించినటువంటి తత్వం మనకు కనపడదు.
శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే మనకు చెప్తూ వస్తున్నాడు. ఏమిటి అంటే, ఎన్నున్నా కూడా యో యథానాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. నువ్వు నన్ను విష్ణువుగా చూస్తే, శివుడిగా చూస్తే, గణపతిగా చూస్తే, ఏ విధంగా చూస్తే ఆ విధంగా నేను నీకు అనుగ్రహిస్తా. కాకపోతే తత్వంగా నన్ను తెలుసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమయ్యా. కాబట్టి బహునాం జన్మనామంతే జ్ఞానవాన్నాం ప్రపద్యంతే. ఎన్నో జన్మలకు నన్నుగా తెలుసుకునేటువంటి వాళ్ళు వస్తారు కనుక ఆ శివుడికి కృష్ణతత్వానికి మధ్యన ఏం పెద్ద భేదం ఏం లేదు. అందుకే కృష్ణుడు భారతంలో శివ సహస్రనామం పుట్టిండేది కృష్ణుడు చెప్తేనే వచ్చింది. భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామం చెప్పారు, కానీ శివ సహస్రనామాన్ని చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆయనకి సంతానం లేకపోతే శివుణ్ణి కీర్తించాడు. అప్పుడు పుట్టినటువంటి వాళ్ళే ఈ సాంబ ఇత్యాదులందరూ కూడాను, అనిరుద్ధాదులందరూ అని మనకు భారతం చెప్తున్నది. ఇది మనము ఈవేళ ఎందుకంటే శివతత్వానికి ఉన్న గొప్పతనం. శివుడు ఎట్లుంటాడు అని కృష్ణ పరమాత్మని అడిగితే ఆయన చెప్పటం కష్టమయ్యా. అది అంత తొందరగా అర్థమయ్యే తత్వం కాదు శివతత్వము. నేనే శివుడు, శివుడే నేను. కానీ నాలో ఉన్న శివుడిని నేను తెలుసుకోవటం కూడా అంత తేలికైనటువంటి పదార్థం కాదు. బ్రాహ్మణం సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ్య. ఆయన ఎప్పుడు కూడా ఆయన తత్వం తెలుసుకోకుండా ఉండటానికి అని చెప్పింది చాలా ప్రయత్నించటానికి జనాలందరినీ అనేక రకాలుగా భక్తిలో తిప్పుతూ ఉంటారు. కానీ ఎవడైతే ఆ పాదాలను మాత్రమే, శివుడు అంటే పాదాలు, ఇంకా వేరే ఏ తత్వం లేదు. ఇంత పెద్ద ఆకారాన్ని వేసిన ఆ చిన్న పాదం ముందు చూశారు. ఆ పాదం మీద అలాగా దృష్టి పెట్టి గురువరంగిరి పద్మే మనశ్చేన్న లగ్నే అలాగా ఆ పాదాల మీదుగా మనస్సు పెట్టుకున్న తర్వాత ఇంకా తతకిం అనేటువంటి తర్వాత ఏమి అనేటువంటి పదం అక్కడ ఉండదు, అక్కడికి ఆగిపోతుంది దృష్టి. అక్కడి నుంచి ఇంకా మీకు జీవితంలో ఆధ్యాత్మిక శక్తి ఎలా సాగాలి అనేటువంటిది, మనము ఎలా చేయాలి అనేది మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఇది ఒక్క విషయం చెప్పి మనం ముగిద్దాం. ఆధ్యాత్మికంలో సాధన ఎలా చేయాలి స్వామి అని మమ్మల్ని వందల మంది ఎట్లా రావాలి మాకు ఆధ్యాత్మికంలో అంటే వీళ్ళు మీ అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారు అని మేము చాలా మందిని అడిగాం. అంటే ఇప్పుడు ఆ స్వాముల వారు ఉన్నట్టు ఈ స్వాముల వారు ఉన్నట్టు మాకు ఆ సిద్ధులు కావాలి, అనుభవాలు రావాలి, ఆనందం రావాలి, ఇవేమి రావమ్మా అని చెప్పాం. ఎందుకంటే తపస్సు చేసిన మహానుభావులకి ఇవేవి కావట్లేదు. అవన్నీ కూడా వస్తున్నాయి అంటే నువ్వు ఆధ్యాత్మికం నుంచి పతనం అయిపోతున్నట్టే లెక్క, సందేహమే లేదు. నాకేదో ఇట్లా అంటే వచ్చేసింది, నేను ఆనందంగా ఉన్నా, నాకు చక్రాలన్నీ ఎన్లైట్ అయిపోతుంది. ఏవి చక్రం ఎక్కడ ఎన్లైట్మెంట్ ఉండదు. అక్కడ ఉండేదంతా ఒకటే, ఆ లైట్ ఫోర్స్ అయినటువంటి శివపాదాలు. ఆ పాదాలను పట్టుకొని ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తే ఆ పాదములు నీ మనసులో చెరగని ముద్రగా పడ్డప్పుడు, స్టాంపులా పడ్డప్పుడు, అది గవర్నరు నోటు మీద పెట్టిన సంతకం లాంటి. నీ నోట్లో ఎప్పుడు కూడా శివనామం అనేటువంటి ఆ దస్తూరి అక్షరాలు ఎప్పుడూ సంతకం పడుతూనే ఉండాలి. ఆయన సొంతవాడే పోవాలి. ఆయన పాదాలు నీ మదిలో ముద్రించబడి ఉండాలి. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఆయన పాదాలు కనిపిస్తూ ఉంటే నిజమైనటువంటి మోక్షానికి ద్వారము ఆ శివగురువు యొక్క పాదములు. ఇది భక్తికి శంకరపీఠంలోనైనా ఏ పీఠాల్లోనైనా ముందు చెప్పేది దైవతత్వం కాదు, గురుతత్వాన్ని చెప్తారు. గురు పాదాలను ఆశ్రయించు. ఎందుకు అంటే మూర్తికి రూపం లేదు, పాదానికి ఉంది. ఆ పాదం ఏమిటంటే మన నిజమైన సత్యాన్ని చెప్పేటువంటిది. కనుక ఈవేళ ఈ కళ్యాణంతో మనందరికీ కూడా గురుతత్వాన్ని ప్రబోధిస్తున్నారు ఇక్కడున్న ఆచార్యులు. శివుడు సాక్షాత్తు వాక్కు, అమ్మవారు తత్శక్తి. ఏదైనా మీకు అర్థమైనట్టుగా స్వామివారు చెప్పింది మీకు అర్థం కావాలన్నా, ఆచార్యులు చెప్పింది మీకు అర్థం కావాలన్నా, రోజు మనం ఇక్కడకు పోతూ ఏదైనా ప్రపంచంలో ఒక పదార్థాన్ని చెప్పగానే గుర్తించాలన్నా ఆ స్ఫురణ ఉంది చూశారా, దాన్నే మనం శివం. శివం అంటే అంతర్గతంగా అక్షరాన్ని వశీకరింప చేసుకొని అర్థముని మనకు అవబోధపరుస్తూ తగినటువంటి కర్మను చేయించి అది కూడా సాత్వికతలో పెట్టగలిగిన శక్తి అమ్మవారు. శివశక్తి ఆయుక్తు అంటే అక్షరాన్ని వశీకరించే శక్తి, అర్థాన్ని ఇచ్చే శక్తి, తిరిగి దాన్ని సాత్వికమైనటువంటి క్రియగా పెట్టగలిగిన శక్తి ప్రపంచంలో శివశక్తి. ఈ రెండు సవ్యంగా ఉన్నాయి అంటే అప్పుడు మోక్ష శక్తి పుడుతుంది. జనార్దనుడు ఈ రెండు సరిగ్గా లేకపోతే మోక్షం అనే దానికి మనం ఎంతో దూరంలోకి వెళ్ళిపోయినట్టే, సందేహం లేదు. కాబట్టి అక్షరమయుడైనటువంటి శివుడు
తదర్థస్వరూపిణైనటువంటి పురుషార్థస్వరూపిణైనటువంటి అమ్మవారు ఇద్దరూ కూడా అర్థవంతమైనటువంటి అక్షర విజ్ఞానంతో జగత్ ఎప్పుడూ కూడా కళ్యాణమయంగా ఉండాలి అనేటువంటి అర్థానికి శివపార్వతి కళ్యాణము ఆలంబభూతంగా ప్రతి శివరాత్రి అయిన మరుసటి రోజు మనం చేసుకుంటున్నాం కనుక శివశబ్దాన్ని ఉచ్చరించిన మాత్రం చేతనే మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడాను ఏకమై నిశ్చేష్టయై అద్భుతమైనటువంటి ఆశ్చర్య శక్తిని పొందుతాయి. ఇది శివయోగం అంటుంది. శివగీతలో ఒక చోట మనకు చెప్తారు ఏమిటంటే శివ 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 అని మనం చెప్తూ ఉంటే బ్రెయిన్ పనిచేయటం ఆగిపోతుంది. గుండె కూడా ఆనందమయమైనటువంటి గుండె కొట్టుకోవటం వల్ల 9 రసాలు పుడతాయి. అది శ్రీ విద్యలో మనకు ఉన్నటువంటి లక్షణం. ఎందుకంటే బ్రహ్మరంధ్రం దగ్గరికి పోయిన పరమతత్వాన్ని మనం తీసుకొని మళ్ళీ హృదయ భాగంలో అనాహత చక్రంలో స్థాపన చేస్తే అక్కడి నుంచి మిగిలిన భావన నవరసాత్మకమైన భావన. కానీ శివశబ్దము చేత హృదయం ఎప్పుడూ కూడా ఆనందరసాన్ని కలగజేస్తుంది. ఎందుకు అంటే ఆయన ఆనంద రూపుడు, ఆనందకానన వాసనుడు, అంటే ఆనందకానన వాసి. ఆనందము ఆనందం మళ్ళీ 2 తేడాలు ఉన్నాయి. ఆనందం అంటే శ్మశానం, ఆనందము అంటే సదా ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఆనందమనే అని కాశీ అంటాం. అక్కడ ఆనంద స్వరూపుడు శివుడు. చూడండి, అంతా సర్వానంద స్వరూపుడు. ఎక్కడ ఆయనకు భయం లేదు, ఎక్కడ ఆయనకు బాధ లేదు, ఎక్కడ ఆయనకు చికాకు లేదు. మనలాగా సంసార బంధనాలతో ఎప్పుడూ విచారం చేసే తత్వం ఆయనకు లేదు. ఇన్ని లేనటువంటి వాడిని మనం ఆరాధించటం వల్ల మనకు కూడా ఉన్నప్పటికీ కూడా లేనటువంటి లేకుండా చూసుకోగలిగినటువంటి శక్తినిచ్చే పరమేశ్వరుడికి శివరాత్రిని బాగా చేయించినందుకు, శివరాత్రి రోజు ఉపవాసం ఉండేటువంటి శక్తిని ఇచ్చినందుకు, జాగరణ చేసి మళ్ళీ ఈ కళ్యాణాన్ని దర్శించటానికి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ జన్మలో అన్నిటికంటే గొప్పదైనటువంటి శివనామాన్ని మా నోట పలికింపజేసేటువంటి రాత రాసినందుకు ఎన్నో కోట్ల 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 నమస్కారాలు చేసిన ఈ జన్మలో మనకు శివనామ సంస్కారం లభించినందుకు అది తక్కువే అవుతుంది. కాబట్టి ఇంకా కూడా సంవత్సరం ఒక్కసారి మనం శివరాత్రి రోజే శివ అంటే ఇంత ఫలితం వస్తే ఇక పని కట్టుకొని అదే పనిగా పెట్టుకొని పిల్లలకందరికీ కూడా ఒక పద్ధతిగా వాళ్ళకి ఒక శివనామాన్ని నేర్పిస్తూ వస్తే శివాజీ అని మనం అంటున్నాం. ఆయనకు సమర్థ రామదాసు గారు ఉపదేశించినటువంటి మంత్రం ఏమిటో అని మనం ఆలోచన చేస్తే నినాదం పుట్టింది అక్కడి నుంచి హరహర మహాదేవ. ధైర్యం కోసం హరహర మహాదేవ అనాలట. జ్ఞానం కోసం పంచాక్షర మహామంత్రాన్ని చెప్పాలట. శంభు శబ్దం ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనలు చిక్కులు పోవటానికి శంభో శంకర అనాలట. శివ పదాన్ని ఎప్పుడూ కూడాను శరీరంలో అనేక రకములైన ఆలోచనలు వచ్చేటప్పుడు ఏకాగ్ర చిత్తాన్ని పెంచుకోవటానికి శివ అనేటువంటి 2 పదాలు చెప్పాలి. బాధ ఎక్కువ వచ్చినప్పుడు హర అనాలి. ఇవన్నీ కలిపి హరహర శివ శంభో శంకర నమశివాయ శివ శంకర అనేటువంటి నామాన్ని కలిపి చేసినాం అనుకోండి, ఇక దాని శక్తి మనం చెప్పడానికే లేదు. కాబట్టి శివతత్వాన్ని చెప్పుకుంటూ పోవడానికైతే మళ్ళీ శివరాత్రి రావాల్సిందే. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ శివాలయంలో చంద్రమౌళీశ్వర స్వామి భవాని, భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారు. ఆ అర్జునుడే మల్లికార్జునుడు. ఆ మల్లికా వర్ణంలో ఉన్న అర్జునుడే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండి గీత బోధించాడు. మళ్ళీ ఒకసారి విష్ణువుకు సంశయం వచ్చినప్పుడు ఈయన శివగీత ఆయనకు బోధించారు. ఇద్దరూ కూడా బావాబావుడు ఇద్దరు గీతలు చెప్పుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఆ గీతలు మనకు రాతలుగా మారి మన జీవితాన్ని మళ్ళీ ఇటువంటి తామసమైన ప్రవృత్తి లేకుండా కాపాడటానికి ఉపయోగపడాలి అని ఆ శివుడి యొక్క పాదాలకు అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ అందరిలో కూడా భక్తి చైతన్యం అనేటువంటిది మూఢనమ్మకంగా మారకుండా ఈ మధ్యకాలంలో బాగా మనకు మీడియాలో అవుతోంది, తోడవుతోంది. ఏమిటంటే ఏ క్షేత్రానికి పోయినప్పటికీ కూడా అక్కడ భక్తి కంటే కూడా విలయం ఎక్కువగా ఉంది. అటువంటి విలయ భక్తి మనకొద్దు. పరమాత్మలో లయమయ్యే భక్తి మనకు కావాలి. కాబట్టి దానికి నామం చాలు. ఈ నోట్లో శరీరేంద్రియాలన్నిటినీ కంట్రోల్లో పెట్టుకోకర్లేదండి, ఒక్క నోటిని కంట్రోల్లో పెట్టుకుంటే చాలు. ఇది ఆహార శుద్ధో సత్వశుద్ధి అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట.
మనం తినేటప్పుడు కూడా పరమాత్మ నామంతో తింటూ ఉన్నా, పరమాత్మ నామాన్ని జపిస్తూ ఉన్నా, పిల్లలకు మేధాశక్తి, పెద్దలకు శాంతశక్తి, సంఘంలో సంస్కార ధర్మాదులన్నీ కూడా వస్తాయి. ఇదే మాటను మళ్ళీ చిట్ట చివరిగా అంశాన్ని చెప్తూ ఇక కళ్యాణానికి ఆచార్యుల వారిని ఉపక్రమించవలసిందిగా ఆ ధార్మికమైనటువంటి విషయాలకు ఆలస్యం కాకుండా మా వాణికి విరామాన్ని ఇస్తూ మీరు అక్కడే కూర్చోండి. కమిటీ వాళ్లకు కాస్త ప్రసాదం ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు శ్రమపడ్డారు, మనందరి కోసం శ్రమపడ్డారు కనుక వాళ్ళకి ప్రసాదం ఇచ్చి మేము చిన్నగా ఇక్కడి నుంచి మళ్ళీ మఠ కార్యక్రమానికి వెళ్ళాలి. మిగిలినటువంటి కార్యక్రమాన్ని ఆచార్యుల వారు నడిపిస్తారు. అయ్యా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. హర నమః పార్వతీపతయే. గట్టిగా చెప్పండి అమ్మా. శివరాత్రి ఫలమంతా వస్తుంది. నిర్మోహమాటంగా ఏం బాధపడకుండా చెప్పండి. హర నమః పార్వతీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శివుడు ప్రారంభమైంది వేడి. బృహస్పతి మజ్జనేషు యద్దేశవసర్త ప్రజా తచుదస్మా సుద్రవిణం దేహి చిత్రం. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాదో సభం విశ్వతోర్ధ అత్యధిష్ఠద్దశాంగురం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్య సోమః యదన్నేనాతిరోహతే ఏతావాదస్య మహిమా అతవాజయాయాగశ్చ పురుషః ఆదోస్య విశ్వభూతాని తదాదస్యామృందివి కృపాదో దోదే పురుషః పాదస్యః పాదమః తతో సంవ్యక్రామదో సాధనానసమేభిః తస్మాద్విరాజాయత అజాజాధిపురుషః తజాతోత్యరిష్యత పశ్చాద్భూతమధోపరః యత్పురుషేణ హవిషా యజమాయజ్ఞమతం వద ప్రసంతో అస్య వీరాజ్యం శ్రేష్ఠైర్భక్సరద్భిః సప్తాస్యాదంబరయః సప్తసవిధత్వాః దేవాయజ్ఞం తంబారాః అవధ్యం వరదం వరం తైయజ్ఞం వరహిషోక్షన్న పురుషంజానమగ్రతః తేన దేవాయజేత సాధ్యావతిష్ఠయే తస్మాత్ సర్వభృతః సంభృతం వృషదార్జితం అశోస్తాంచక్రేవాయ వ్యాన ఆరణ్యాన్ గ్రామ్యాష్టయే తస్మాత్ సర్వభృతః రజస్సామాన్యజ్ఞే ఛత్రాగపుజేజ్ఞే తస్మాత్ తజస్తస్మాదజాయత తస్మాదశ్వాహరాయంద ఏకేరాభయాసరః రావహయజ్ఞే తస్మాత్ ముహూర్తకాలే సూర్యాదీనానవానాగ్రహణపత్యందానగుణగుణసద్భురస్తు ఆచమ్య ఓం మహా ఆత్మైక్యాయ నమః స్వాహ ఓం హ్రీం విద్యాధిత్వాయ నమః స్వాహ ఓం మహా శాంతికరాయ నమః ఓం మహా శాంతికరాయ నమః ఓం మహా విద్యాకరాయ నమః ఓం ప్రతిష్టాకరాయ నమః ఓం మహా వృత్తికరాయ నమః ఓం మహా ఈశానమూర్తే నమః ఓం మహా విప్రసవంతాయ నమః ఓం మహా మధ్వాహృదయాయ నమః ఓం మహా మహాదేవముఖ్యాయ నమః ఓం మహా హృదయాయ నమః ఓం మహా సరసాయ నమః ఓం మహా సటాయ నమః ఓం మహా కవచాయ నమః ఓం మహా నేత్రాయ నమః ఓం మహా వస్త్రాయ నమః ఓం మహా బ్రహ్మణే నమః ఓం మహా విష్ణవే నమః ఓం మహా రుద్రాయ నమః ఓం మహా ఈశ్వరాయ నమః ఓం మహా సదాశివాయ నమః ప్రణవస్య బ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత వేదే గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః ఓం భూః ఓం భువః ఓం శువః ఓం భః ఓం జనః ఓం తపః ఓం సత్యం నత్సర్వరేణ్యం
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम पूज्यते ब्रह्मगोर्भवस्सवरम् मम उपात्ता दुर्दक्षद्वारा श्री परमेश्वर मुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभेभ्यदे मुहूर्ते श्री महाविष्णुराज्ञया प्रवर्तमानस्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराह गङ्गा वैवस्वतमनन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे मेरे और दक्षिण भागे श्रीशैलस्य वायु प्रदेशे कृष्णा गोदावरी मध्य प्रदेशे श्री भ्रवराम्बा समेत मल्लिकार्जुन स्वामी देवदासन्निध कल्याण मंडपे अष्टवर्तमान व्यावारिक चांद्रमाणेन श्री विश्वावसनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ माघमासे कृष्णपक्षे चतुर्दश्यां दिवसराजः हिन्दुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं विशेषविशिष्टायां शुभजितो लोककल्याणार्थं त्रिसप्तकुलानां समुद्धरणार्थम् अस्मिन् कर्तव्यसति ब्राह्मणानां वेदान्तवेद यागसत्या सिद्ध्यर्था तत्कलनारेण समुदिदेवता वृद्धात्परे सिद्ध्यर्था गाववत्सरक्षणार्थ सिद्ध्यर्था पारापरिमितप्रधानजनसन्तोषकरणार्थ सिद्ध्यर्था तमस्वेगनानां पञ्चेन्द्रिये सिद्ध्यर्था शिवभक्त्यपरायणानां निराकृतात्मना सिद्ध्यर्था राज्ञां कनकमणिमकुटकेयोरघुकोलपट्टकेयोरभानवस्त्रीश्वर्यपदाविपुरीश्वर्य समेत श्री दिग्विजयलक्ष्मी समृद्ध्यर्था सकल धर्म समृद्ध्यर्था सकल सस्य समृद्ध्यर्था सकल कल्याण समृद्ध्यर्था ब्रह्मेश्वराणां हितोपराचारानुष्ठानवृद्धात्परिसिद्ध्यर्था संयुक्त पत्र मित्रकलत्रदासीदासर्वलग्नानानाविधसौख्यादिसिद्ध्यर्था अस्मिन् लोके धान्याय परिपालना सिद्ध्यर्था अस्मिन् देशे क्षामणाम्बर महामारी प्रवेशाग्निभयदारदोरा सकलभयनिवारणार्थं श्री भ्रवराम्बा समेत मल्लिकार्जुन स्वामिनः प्रीतिं च कामयमानेन मया सैवागमोक्तप्रकारेण षड्विंशत्यङ्गैः श्री भ्रवराम्बिका पाणिग्रहणाख्यं कर्मकरिष्यमाणस्तुतङ्गत्वेन ददातु सिद्ध्यर्थं प्रत्यर्थं शान्त्यर्थम् अभ्युदयार्थं च महाजने सह श्री सदाशिवभोक्त्यरणकारणगमुक्तप्रकारेण श्री सदाशिवप्रिय सह शैवशुद्धे महापुण्यमहावाचनं करिष्ये तानो निर्विघ्नोत्तरसिद्ध्यर्थं श्री महागणाधिपति पूजां करिष्ये तदङ्गकलशाराधनं करिष्ये करसङ्गपुष्पाक्षतेरणं कृत्य कलशस्य बृहत्तन्निधाय कलशमुखाविष्टकण्ठरुद्रसमाश्रितः ब्रह्मा मध्ये मातृगणात्मदा सर्वे सप्तन्ति भावसुन्धरा वेदाक्षधर्मणः सर्वे कलशां समाश्रिताः कलशे द्रावति पवित्रे परिषत्करे यज्ञाशवर्धने यज्ञमने कृष्णे गोदावरी सरस्वती स्वामिनः पूजार्थं दक्षेकारकः कलशोदकेन पूजाद्रव्याणि प्रोक्ष्य आत्मानन्दं प्रोक्ष्य नमः
నానావిధపరిమళపత్రపుష్పధౌర్వాక్షతపూజాన్ సమర్పయామి ప్రత్యక్షదేవం దర్శయామి స్వామివారి యొక్క కళ్యాణంలో భాగంగా మొట్టమొదటిగా విఘ్నేశ్వర పూజ చేస్తారు. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థితముందిన బంగారు తాళి అస్థితముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి పార్వతి శివుల కళ్యాణ వైనం అఖిల జగాలకు సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణ వైనం అఖిల జగాలకు సిరులా తరళం ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర భక్తుల కానందం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి
కళ్యాణము చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూతమురారండి చూచువారలకు చూడముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట చూచువారలకు చూడముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భక్తియుక్తులకు ముక్తి ప్రదమట భక్తియుక్తులకు ముక్తి ప్రదమట సురులను మునులను చూడవచ్చునట కళ్యాణము చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూతమురారండి శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమథ గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణము చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూతమురారండి శివుడిని పతిగా కోరిన తల్లి వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన మైథిలి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణము చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూతమురారండి నీలకంఠుని కరములు తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థితమొందిన బంగారు తాళి అస్థితమొందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణము చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూతమురారండి
కళ్యాణవైనం అఖిల జగాలకు సిరుల తోరణం సిరుల తోరణం ఆది దంపతుల కళ్యాణమే ఆది దంపతుల కళ్యాణమే లోకమంతటికి మహదానందం కళ్యాణము చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూతమురారండి आचम्य भगवतः आचम्य देवः आचम्य भजन्त्री लाभते ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा सकल स्रोत स्मार्त नित्य कर्मानुष्ठान योग्यता सिद्ध्यर्थम यज्ञोपवीत धारणं करिष्ये స్వామి వారికి యజ్ఞోపధారణ చేస్తున్నారు. మీ అందరికీ కూడా చూపిస్తారు చక్కగా. నమః పార్వతీపతే तदंगत्वेन अत्र भगवानानेयात् संज्ञास्पर्शको दैवमस्तदेवा ते सप्तर्षयः कन्यादातारं गत्वा प्रवते ओम सप्तर्षयः ओम चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु निर्गुण निरञ्जन निर्विकल्पनिरामेण नाक्षात् विञ्जार्षे प्रपरामित परमशरगोत्रोद्भवस्य परमशिवशर्मणो नत्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु निर्गुण निरञ्जन निर्विकल्पनिरामेण नाक्षात् विञ्जार्षे प्रपरामित परमशरगोत्रोद्भवस्य महानडेश्वर शर्मण पुत्राय पौत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु निर्गुण निरञ्जन निर्विकल्पनिरामेण नाक्षात् विञ्जार्षे प्रपरामित परमशरगोत्रोद्भवाय श्री उमामहेश्वर शर्मणे श्री प्रारम्भासद मल्लिकार्जुन शर्मणे वराय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु काशीवावत्सारणे देवत्रियाभिषेक प्रपरामित काशीगोत्रोद्भवस्य महामेरोर्नत्रीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु काशीवावत्सारणे देवत्रियाभिषेक प्रपरामित काशीगोत्रोद्भवस्य मन्दराजन शर्मण पौत्रीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु काशीवावत्सारणे देवत्रियाभिषेक प्रपरामित काशीगोत्रोद्भवस्य हिमाचल शर्मण पुत्रीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु काशीवावत्सारणे देवत्रियाभिषेक प्रपरामित काशीगोत्रोद्भवां श्री भवराम्बानाम्नीं कन्यां అందరూ కూడా చెప్పండి వృణీమహే వృణీత్వం దాస్యాం ఇతి బ్రూయాత్ స్వామినః ప్రీత్యర్థం రాష్ట్రపతిః ఉగ్రం గుర్జునాస్తీర్య రాష్ట్రపతిస్యాచార్య సంధీమాపత్యోష పైన దంపతులను తీసుకోండి మీ పైన దీని కింద పెట్టుకోండి अपजय कर्म करिष्य अयं गोर्चः सुगोर्चः अपपाद्यादि दाता प्राह उत्रियाभिमन्त्र्य आपत्पादा भनेजने दिसन्तन्नाशयन्तमे अस्मिन् कुले ब्रह्मवर्चसदानि पूर्वं दक्षिणवादं दृष्ट्वा नमोस्वरन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिजारवाह
उमापते विश्वरूप भाग्यगान धुरंधर इदं वाक्यं भवाने साध्यानकं यदनादन पादयो पाद्यन्नमर्पयामि अर्घ्यानामर्घ्यरूपस्वनन्द फलदायक अर्घ्यं दास्यामि देवे सुब्रहान गणार्धे विशेषार्घ्यमर्पयामि अनिमादिमनादार महायोगेन्द्र साधक अपर्णादिदेवेन गृहाण जमनीयको आजमनीय समर्पयामि पादश्रवणोः वसवस्ता पुरस्ताद विषञ्चन्त काक्षत्रेण सुन्दसा रुद्रास्ता दक्षिणतो विषञ्चन्त त्रैष्ठुषेण सुन्दसा आदित्यास्ता पश्चाद विषञ्चन्त जागतेन सुन्दसा विश्वे त्वा देवावत्तरतो विषञ्चन्त्वानुष्ठुषेण सुन्दसा बृहस्पतिस्ता वरिष्ठाद विषञ्चन्त पान्तेन सुन्दसा इमा रुद्राय स्तरतन्वनेग्रः क्षिप्रे सवे देवाय सुधाम्ने अषाढाय रामाणाय वीरुषे तिग्माय राय वरदा सुनोदन त्वादित्ये वीरुद्रसन्तलेभिः आचम्य विराजो दोः सुचिन्तरयाभिमन्त्रया ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा विराजो दोहसि विराजो दोहमसय्यमोपद्याय विराज शेषं पुरस्तामणीयको समुद्रमैत्यभिमन्त्रयते समुद्रं वप्रहेणामि स्वाह्योर्विवक्षित अक्षत्रप्रजया भूया सम्मापरासे जमत्वयः ततो दिव्याभरणवासां सुगोहिरण्यादिगन्धत्वा देवमलं कृत्य वस्त्राలు స్వామివారికి పాదప్రక్షాళన అయిన తర్వాత మధువర్క సమర్పణం చేస్తున్నారు అర్చక స్వామి వారు. అవి మీ అందరికీ కూడా చూపిస్తారు. చక్కగా నమస్కారం చేసుకోండి, భజంత్రులు మేళం చేయండి. ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బాలానగరంలో చంద్రబాబు సెలక్షన్స్ వారు ప్రతి సంవత్సరం కూడా మన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. వారిని కూడా మంగళ వాయిద్యంతో కళ్యాణ వేదిక దగ్గర తీసుకుని రావాల్సిందిగా తెలియపరుస్తున్నాం. అలాగే మన కాలనీలో ఉండేటువంటి వారు హరిశ్చంద్ర గారు, నందినిదేవి గారు కూడా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారండి. వారికి కూడా ఈ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు ఎలా ఉండాలని శ్రీగారి కూడా ఆశీర్వదనం చేస్తున్నాను. రామలక్ష్మి దంపతులు కూడా స్వామివారికి మధుమర్క వస్త్రాలు, నూతన వస్త్రాలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ భగవన్మాసుల మల్లికార్జున స్వామి సర్వదా రక్షించుగాక. నమః పార్వతీపదే హర హర మహాదేవ. ఆచమ్య అయం మధువర్గో అయం మధువర్గో అయం మధువర్గ అయం మధువర్గో అయం మధువర్గో అయం మధువర్గ ప్రియే విద్యాభ్యాం ప్రియే విద్యాయ యశాసి బ్రహ్మణ దీప్తరసే తమ్మా ప్రియం భజానా గర్వతి వరం భజోనా ఆమా ప్రియసు సావర్త సాధనం
అమృతమస్తు ఇత్యవక్పీత్వా అమృతమస్తు అమృతాభిధానమసి ఉత్తరాపోషణం దత్వా అర్ఘ్యం దత్వా ఉత్తరాపోషణం దత్వా అర్ఘ్యం దత్వా ఆచమన పాత్రస్థోదకేన ద్విరాజనం దుద్యాతో ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ గౌరశక్తిషామింద్రియ గౌః గౌరస్య పాపామంజహి యుగ్ధావర్ధతామిత్యుపాకం సూక్త్వా ఓం ఓం ఉత్సృజత సిద్ధమన్నం భూతిమితి మహాభూతాయ ప్రదర్శయేత్. కొంచెం అక్షతరమైన దాన్ని కర్పూరం పెట్టండి. స్వామివారు అలంకార భూయంగా చక్కగా కళ్యాణ మండపానికి వచ్చారు. ఆ సందర్భంగా బయట చక్కగా హారతిచ్చి వారిని స్వాగతం చేస్తూ ఉన్నారు. భజంత్రి గట్టమేళం విరాట్ కన్నాక్షాయ పార్వతీపదే సంకల్పం కృత్వా సత్సన్నగతం సత్రా అందరూ కూడా చెప్పండి. అందరూ కూడా చెప్పండి. సాలంకృత సహిరణ్య ఉదక పూర్వక భ్రమరాంబ కన్యాదానం అహం కరిష్యే. నమస్కారం చేసుకోండి. ఓం అస్య భగవతో దేవదేవస్య శ్రీమన్మహాదేవస్య అచింత్యా పరివిశక్త్యాద్భ్రియమానస్య మహాజలోక మధ్యే పరిబ్రహ్మాణానామనేకకోటి బ్రహ్మాండానామేకదమే వ్యక్తి ప్రకృతి మహదహంకార పృథివ్యాపశ్చేజో వాయురాకాశాత్ యావృణేరావృతే అస్మిన్ మహద బ్రహ్మాండ మండల ఖండయోర్ మధ్యే ఆధారదత్తుకూర్మ వరాహానంతాదశ్చ దిగ్గజో పరిప్రతిష్ఠతే అతల వితల సుతల రసాతల దళాతల మహాతల పాతాలాది సప్తలోకస్య పరితలే లోక భువర్లోక మహర్లోక ధనలోక తపోలోక సత్యలోక సప్తలోకస్య అధోభాగే చక్రవాల శ్రీజైన మహామణేన మధ్యమాన వర్తన్యాయమాన మహానాలాయమాన మహాఫణిరాజేతస్య సహస్రమహాఫణిమండల మండలే ఐరావత మండలే గవామన కోదాన్యమస్ఫురంతారోహం ప్రదేకాఖ్యాతి దిక్తంతే షండాదండోర్దండలే అపరావదే అంభావదే అలకావదే ఐనవదే ధార్ణేవదే దిగ్భవదే గాంధర్వదే గాంజీవదే ఈశోవదే నామ పుణ్యవదే ప్రతిష్ఠతే ఇంద్రాగ్నియమనే రథవర్ణవాయ కుబేర ఈశానాద దిక్ప్రతిష్ఠతే లోకాలోకాదుల పర్వతవలయదే లవనే క్షురాద్రవసే క్షీరస్వాదోదకాది సప్తార్ణవపరివృతే జంబోప్లక్ష్మకృతక్రోణిజాగయాన్మన భుల్కరాఖ్యాః సప్తద్వీపాంతరద్వీపదే మాహేంద్రమలయదగ్యోగ్నిమగద్విపారయాత్రాదస్తవలప్రవరవరాజనే మదంగహిరణ్యమాలయవందకిత్యంధనుకీరంగాల పంచమహానగరే హిమశైల హేమగోడక్షరాద్వరాజవేదాద్వరవసిద్ధదే ఇంద్రఖండక ధారఖండ తామ్రఖండక భక్తఖండ సౌమ్యఖండ దేవఖండ నాగఖండ స్వర్ణఖండ భరతఖండే నవఖండఖండాత్మకే నవమే భరతఖండే మహామానసరహంకార పంచాశత్కోటియోజన విస్తార భూమండలే లక్షయోజన విస్తృత జంబోద్వీపే అంగదంగ కళింగ కాశ్మీర కాంభోర కామరూప సౌబీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల చోళ కేరళ పాంచాల గౌరమలయన సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటక మరాఠ పానాడ వంగాళ పాణ్య బృందాంధ్రహోణ చీవన కురభార గాంధార విదేహ విదరప పరపర వాక్యకేయ గోత్ర కుందరకం కిరాది జేన కొంకణంగన మధ్యమేంద్ర బాలాద్ర ఘోర్చర యమనయాలాన్ సదీనే మహాతీనే సాల్వతేరనార్దిశాన్నే పంచదేశ భాషా విదిష్ట సమస్త భూమి పాలకే విచిత్రదే సుమేరనిషధాయ ఘోర హిమవత్ విద్యాదానా భయవరశకిం పరశయ దక్షిణే కర్మ భూమౌ కులమేరా దక్షిణ దిగ్భాగే మలయాచలాదుత్తరే ప్రత్యేక నవదహద్యోజన స్మృతి జంబోద్వీపే భారత కింపుర హరేణావృత గురభద్రాత్మక హిరణ్మయమాలాఖ్యేనవర్షాణాం మధ్యే ప్రథమే భారతవర్షే స్వర్ణప్రస్థేంద్రజప్తైలావర్తకర వినగమదహరణ కలుషహరణ పాంచజన్యామలంకేన సముద్రద్వీపాంతరద్వీపే ప్రజాపతిక్షేత్రే దండకారణ్య వింధ్యారణ్య వీక్ష
ैतारण्यदहारण्यद्वैतारण्यगहारण्यदाक्षारण्यभद्रकारण्यनैवदारकारण्य दशारण्यागिरे श्रीशैलादीनामुपरतमभूः मध्यरेखायाः पूर्वदिग्भागे विंशतिदक्षिणदिग्भागे श्रीशैलस्यैशान्यगौरगङ्गाभयगोदावर्यार्मध्यदेशे शाम्यन्दुकुरुक्षेत्रयार्मध्ये गङ्गाभागे रथे यमुना सरस्वती नर्मदा सिन्धु कावेरे ताम्रवर्णे भवनादिने तुङ्गभद्रा भीमरते विनागिने वेत्रवदे वेगवदे इत्यादिमहानदे पुण्यतीर्थविलसिते अयोध्या मथुरा माया काशी काञ्ची अवन्तिका गया द्वारवत्यादिमहामुक्तिप्रदस्फलयुते सकरनगवत्सनगगुल्मनग मानससरोवरणाभिसरोरहजते उदर्यं मनुष्या सकलजगत्सृष्टितमानेन पदार्थद्वय जीविताद्य ब्रह्मणः प्रथमपदार्थे पञ्चाशदादीयते द्वितीयपदार्थे पञ्चाशदाधिवर्षे प्रथममासे प्रथमपक्षे प्रथमदिवसे अहनिद्वितीयामे तृतीयमुहूर्ते प्रथमप्राणायामकाले पार्थिवकल्पकूर्मकल्प अनन्तकल्प सावित्रकल्प श्वेतवराहकल्प वेदकल्प ब्रह्मकल्पे सप्तकल्पानां मध्ये पञ्चमे श्वेतवराहकल्पे स्वायम्भव स्वारोचिष उत्तमदामसरैवदचाक्षुषो वैवस्वत सूर्यसावरणे रुद्रसावरणे ब्रह्मसावरणे आदित्यसावरणे विष्णुसावरणे रौच्यभोक्ष्य चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे सप्तविंशतिमहायुगानि प्रबोधाने अष्टाविंशन्महायुगे अष्टाविंशतिसहस्रान्वितसप्तदशलक्षाब्दे పార్వతి పరమేశ్వర కళ్యాణము పరమ వైభోగమీ కళ్యాణము పార్వతి పరమేశ్వర కళ్యాణము పరమ వైభోగమీ కళ్యాణము పరమ వైభోగము ఈ కళ్యాణము
శిరసు పైన పార్వతీ ప్రేమ తలంబ్రాలుగా కురిసెను ఆ శివుని శిరసు పైన గాంచుట అందరికీ కడువేడుక గాంచుట అందరికీ కడువేడుక అందరూ మురిసిరి ఆనందంగా గాంచుట అందరికీ కడువేడుక అందరూ మురిసిరి ఆనందంగా పార్వతి పరమేశ్వర కళ్యాణము పరమ వైభోగమీ కళ్యాణము పార్వతి పరమేశ్వర కళ్యాణము పరమ వైభోగమీ కళ్యాణము పరమ వైభోగము ఈ కళ్యాణము वर्धिने कल्याणे गिरिनायक प्रियसदा गौरे भवाने शिवा श्रीवञ्जाक्षरि मन्त्रपाठनिरता कात्यायने पार्वते कल्याणोत्सवतत्परः सभवतां कुर्यात् सदा मङ्गलम् సుముహూర్తం ఆసన్నమైంది. స్వామివారి యొక్క శిరస్సును ధరింపజేసేటువంటి జీలకర్రాదులు చూపిస్తూ ఉన్నారు. చక్కగా నమస్కారం చేసుకోండి. నమః पूजां समर्पयामि धूपं वनस्पत्युद्भवेर्दिवेनानागं समन्वितः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिष्ठितां धूपमाग्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि नैवेद्यं प्रोक्ष्य प्रशिच्य अमृतं भवतो माङ्गल्याधिष्ठानदेवताभ्यो नमः अमृतफलां निवेदयामि मध्ये मध्ये पाणिं समर्पयामि अमृताभिधानं सत्तां समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि पुनः शुद्ध आचमनं समर्पयामि मङ्गलदिविनीराजनदीपम् ॐ यशस्करं बलवन्तं प्रभक्तं तमेव आचमनीं समर्पयामि रक्षां धारयामि नमः पार्वतीपदे हर हर महादेव ओम तन्महेशाय विद्महे वाग्विशुद्धाय धीमहि शिवः प्रचोदयात् महाकाय विद्महे महातपाय धीमहि गौरी प्रचोदयात् वैश्वानराय विद्महे लालीलाय धीमहि अग्निः प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि वाणी प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि
నమస్కారం సమర్పయామి అనేన భగవాన్ సర్వాత్మక సర్వం గతుల మాంగళ్యాధిష్టాన దేవతార్పణమస్తు. సూత్రాలు చూపించండి ఫస్ట్. పరమ పవిత్రమైనటువంటి అమ్మవారికి ధరింపజేసేటువంటి మంగళ సూత్రములను మీ అందరికి కూడా దర్శింపజేస్తూ ఉన్నారు. చక్కగా నమస్కారం చేసుకోండి. భజంత్రుడు మెల్లగా మెల్లం చేయండి. నమః పార్వతీపదే హర హర మాంగళ్యం తంతునానేన రోగరక్షణహేతునా కంఠే బధ్నామి సుభగే త్వంజీవ సర్వాం సదాయి. మంగళ సూత్రములను మీ అందరికి కూడా దర్శింపజేస్తూ ఉన్నారు. చక్కగా నమస్కారం చేసుకోండి. భజంత్రుడు మెల్లగా మెల్లం చేయండి. నమః పార్వతీపదే హర హర